అండి అందరికి ఈరోజు మీకు ఈ ప్యాంట్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో క్లియర్ గా మీకు స్టిచ్చింగ్ చూపించాను. చాలా సింపుల్ గా ఈజీగా అయితే మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఈ ప్యాంట్ కటింగ్ వీడియో, ఈ డ్రెస్ కటింగ్ వీడియో అండ్ ఈ డ్రెస్ స్టిచ్చింగ్ వీడియో మీకు అప్లోడ్ చేశాను. ఆల్రెడీ చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ ప్యాంట్ చాలా సింపుల్ గా అయితే మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ చెప్పించానండి. బిగినర్స్ అయితే చాలా సింపుల్ గా అయితే నేర్చుకోవచ్చు. ఈ టాప్ లోదండి ప్యాంటు, ఈ టాప్ బ్యాక్ సైడ్ ఉంది కదా ఈ డిజైన్, ఈ టాప్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి కటింగ్ వీడియో ఇవంతా చేశాను. మీరు చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, చూడండి. ఈ ప్యాంట్ ఈరోజు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఈ వీడియోలో. మిస్ అవ్వకుండా చూడండి. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేస్తుంటే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకా కొద్ది మందికి మన వీడియో రీచ్ అవుతుంది. వాళ్ళు కూడా ఎవరికైనా నేర్చుకోవాలి అనుకుంటారు కదా, వాళ్ళు కూడా టైలరింగ్ నేర్చుకోవాలి ఇంట్లో ఉండి అని చెప్పి అనుకుంటారు కదా, వాళ్ళు స్టిచ్చింగ్ చేసుకుంటారు, మనీ ఎర్న్ చేసుకుంటారు. సో అందుకే ఒక లైక్ చేయండి తప్పకుండా. మనం వీడియో స్టార్ట్ చేద్దాము. స్టిచ్చింగ్ కట్ చేసి పెట్టుకున్న ప్యాంట్ క్లాత్, కటింగ్ వీడియో చూడని వాళ్ళు డ్రెస్ అండ్ ప్యాంట్ రెండు కటింగ్ వీడియో మీకు డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, అది ఓపెన్ చేసి చూడండి. నడుం దగ్గర ప్యాంట్ జాయింట్ ఏం లేదు, స్ట్రైట్ వస్తుందండి. ఇప్పుడు ప్యాంట్ 2 పార్ట్స్ ఉంటాయి కదా, అవి రెండు కలిపి జాయిన్ చేసుకుందాం. మీరు చాలా సింపుల్ గా అయితే ఈజీగా నేర్చుకోవచ్చు. అసలు బిగినర్స్ కి అయితే చాలా ఈజీ అండి. మీరు చూసేది కూడా చూస్తూనే వచ్చేస్తుంది కంపల్సరీ అయితే, ఎందుకంటే చాలా సింపుల్ గా మీరు ఈ ప్యాంట్ ని స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీకు నడుం దగ్గర అలా ఏమీ జాయింట్ లేకుండా మీకు స్ట్రైట్ కటింగ్ లో చూపించాను. చాలా అంటే చాలా సింపుల్ అండి. మీరు ఓన్లీ నడుం పట్టి దగ్గర ఫోల్డ్ చేసుకుంటారు, కింది సైడ్ మీరు క్యాన్వాష్ వేసి ఫోల్డింగ్ చేసుకుంటారు, అంతే అండి. ఇంకా థ్రెడ్ జాయిన్ చేసుకుంటారు. ఇంకొచ్చేసి ప్యాంట్ ఓపెన్స్ ఉంటాయి కదా, ఆ జాయిన్ చేసుకునేస్తారు, అంతే. మీకు చాలా ఈజీగా మీరు చూపిస్తాను చూడండి. 10 minutes లో అయితే మీకు చూపిస్తాను, చూడండి. మీ డ్రెస్ లో ప్యాంటు చాలా ఈజీగా అయితే మీరు స్టిచ్చింగ్ చేసుకోగలుగుతారు. ఇలా అయితే మీకు జాయింట్స్ ఉంటాయి కదా, అవి కొత్తగా బిగినర్స్ కి ఇంకా ఇట్లా చేయాలని చెప్పి కొంచెం అర్థం కాకుండా ఉంటుంది కదా. ఫస్ట్ లో ఇలా స్టిచ్చింగ్ చేసుకున్నారంటే మీకు చాలా సింపుల్ గా అయితే అయిపోతుంది. ఇది జాయింట్ అండి, ఆ సైడ్ ఈ సైడ్ ప్యాంట్ జాయింట్ చేసుకుంటున్నాం, ఇప్పుడు చేసుకునేసాం. సైడ్ లో ఓపెన్స్ ఉన్నాయి కదా, అవి స్టిచ్చింగ్ చేస్తున్నాను, ఆ సైడ్ ఈ సైడ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో అడగండి, నేను చెప్తాను, రిప్లై ఇస్తాను. కంపల్సరీ అయితే మీరు కామెంట్ చేయండి, ఎలా ఉంది, ఏమి మీకు ఎలా యూజ్ అవుతుంది, వీడియోస్ యూజ్ అవుతున్నాయా లేదా అని. ఎందుకంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేసి మీకు చూపిస్తాను. ఇలా చేయాలి, ఇంకా చెప్పించాలి అని చెప్పి నాకు ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. మీరు చూసి సైలెంట్ అయిపోతే నాకు తెలియదు, ఎవరు చూసారు అని చెప్పి తెలియదు కదా. మనకి వ్యూస్ వస్తాయి కానీ మనకు తెలియదు ఎవరు చూసారు ఏమి అని చెప్పి. మీరు కామెంట్ చేస్తే, చిన్న కామెంట్ చేయడం ద్వారా నాకు తెలుస్తుంది మీరు చూసారు, మీకు యూజ్ అవుతుంది మన వీడియోస్ అని చెప్పి. సో అందుకే అండి. ఇప్పుడు కింది సైడ్ వచ్చేసి మనం ఇది క్యాన్వాష్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని, ఆ సైడ్ లాగా ఈ సైడ్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ క్యాన్వాస్‌నొచ్చేసి నేను డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటాను. ఎందుకంటే నాకి ఇది క్లాతొచ్చేసి కొద్దిగా పలచగుందనమాట. మనకి క్యాన్వాస్ పైకి వైట్ కలర్‌లో కనిపిస్తుంది. సో, అందుకే నేను డబుల్ ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ సైడ్ కూడా ఇలా స్టిచ్చింగ్ చేసుకోండి. సెంటర్‌లో వచ్చేసి మనము డిజైన్‌లాగా మనం స్టిచ్చింగ్ చేస్తాం ఇప్పుడు. మీరు కటింగ్ వీడియో గూడా చూడండి. మీకు మెజర్‌మెంట్స్ అన్నీ ఇంకా క్లారిటీగా అర్థమవుతాయి. కటింగ్ వీడియో గూడా చూడండి. డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తా. ఇప్పుడు క్రాస్ ఈ సైడ్‌కి, ఆ సైడ్‌కి ఇలా డిజైన్‌లాగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి డిజైను ఎంత బాగొచ్చిందని. ఇలా డిజైన్‌లాగా స్టిచ్చింగ్ జేసుకోండి. కింది సైడ్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ సైడ్ కూడా చూపిస్తాను చూడండి. మీకు బాగా అర్థమవుతుంది. సేమ్ ఆ సైడ్ లాగా ఈ సైడు ఇలా స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇలా డిజైన్ పెట్టుకోవాలి మనము. చూడండి చూడ్డానికి బాగా కనిపిస్తుంది. ఓన్లీ స్ట్రెయిట్ లైన్ స్టిచ్చింగ్ చేస్తారు గదా! 5 లైన్స్ నార్మల్‌గా. అలా కాకుండా డిజైన్‌గా పెట్టుకున్నామనమాట. మనం ఇంకా డ్రెస్ క్లాత్ గూడా కింది సైడు పెట్టుకోవచ్చు. ఇప్పుడిక్కడ థ్రెడ్ కట్టుకుంటాం గదా! మనము ఫ్రంట్ సైడు. ఆ థ్రెడ్ కట్టుకునే దగ్గర మనము ఆ సైడు, ఈ సైడు ఓపెన్ ఉంది చూడండి. ఆ ఓపెన్‌కి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా మడిచి స్టిచ్చింగ్ జేసుకోవాలనమాట. ఆ స్టిచ్చింగ్ జేసుకునే దాంట్లో మనకి పైన సైడ్‌కి కాకుండా లోపల సైడ్‌కి మడుచుకొని స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఫస్టు కొద్దిగా ఫోల్డింగ్ జేసుకొని స్టిచ్చింగ్ జేసుకోండి. నడుము దగ్గర చుట్టూరా ఇది.
ఇలా చుట్టూ ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇది నడుం దగ్గరండి. థ్రెడ్ మనము కట్టుకుంటాం గదా! నడుం దగ్గర అది ఎక్కించుకోవడానికి మనము ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి కదా! దానికోసము ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం మనము. మళ్ళీ ఒక 1 ఇంచు అంతా మనం ఫోల్డింగ్ చేసుకొని ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. నడుంకి చుట్టూరా ఇలా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి. ఇలా థ్రెడ్ వస్తుందన్నమాట సెంటర్‌లో. ఇప్పుడు ప్యాంట్ జాయింట్ చేసుకుందాము. క్యాన్వాస్ మనం స్టిచ్చింగ్ చేసాం గదా! అక్కడి నుంచి మనము జాయింట్ చేసుకోవాలి. కింది సైడు మీరు మెజర్‌మెంట్ ఎంత కావాలో తీసుకొని పెట్టుకోవాలి. నేనొచ్చేసి 10 ఇంచు పెడుతున్నాను. అంటే 5 ఇంచెస్ అంటే ఆ సైడు, ఈ సైడు కలిపి 10 ఇంచెస్ వస్తుందన్నమాట. ఫస్ట్‌లో రఫ్ చేసుకోండి. మీరు రఫ్ చేసుకుంటే స్టిచెస్ ఊడిపోవన్నమాట. ఇప్పుడు ప్యాంట్ ఆ పక్క సైడ్ ఉంది కదా! సేమ్ మెజర్‌మెంట్ చూసుకోండి కింది సైడు. సేమ్ ఈ సైడ్ మెజర్‌మెంట్ పెట్టుకున్నారు కదా! అంతే మెజర్‌మెంట్ ఆ సైడ్ చూసుకొని అక్కడ పట్టుకొని అక్కడి దాకా స్టిచ్చింగ్ చేసుకోవాలి.
ఇప్పుడు మళ్ళీ మనము డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఒకటే స్టిచ్చింగ్ వేసుకుంటే ఊడిపోతుందనమాట. అందుకే డబుల్ స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఈ ఒక్క చోటనే కాదు, మీరు స్టిచ్చింగ్ చేస్తారు కదా! ప్రతి ఒక్కటి మీరు డబుల్ స్టిచ్ వేసుకునే చోట అన్ని డబుల్ స్టిచ్ వేసుకోవాలి. చూడండి ప్యాంటు ఎంత సింపుల్‌గా అయిపోయిందో. మీరెక్కువ స్టిచెస్ కూడా ఏమీ వేయలేదు. చాలా సింపుల్‌గా అయితే స్టిచ్చింగ్ చేసుకునేసాము. ఇందులో మనము ఇంకొకటి స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్డింగ్ ఒకటి స్టిచ్చింగ్ జేసుకోవాలి. ఎంతమంది ట్రై చేస్తారని చెప్పి ఒక కామెంట్ చేయండి. మీకు ఈజీగా అర్థమైందా లేదా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో అడగండి. నేను చెప్తాను. ఇప్పుడు ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత మనం థ్రెడ్ ఒకటి స్టిచ్చింగ్ చేసుకునేసి దీనికి యాడ్ చేసుకోవాలి. అంతే అండి. ప్యాంట్ కంప్లీట్ అయితుంది. థ్రెడ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో తెలుసు కదా మీకు. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. థ్రెడ్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేసుకునేసాము. మీరు అంతే సన్నగా స్టిచ్చింగ్ చేసుకోండి థ్రెడ్‌ని. ఇప్పుడు ఇది ప్యాంట్‌కి ఎక్కించుకునేసేది. అంటే పిన్ ఉంది కదా! పిన్స్‌తో మనము ప్యాంట్‌కి ఎక్కించుకోవాలి. ఎక్కించుకున్నాక మనకి ప్యాంట్ రెడీ అయిపోతుందనమాట. చూపిస్తాను చూడండి. అంటే తెలియని వాళ్ళకి మాత్రమే. ఇలా థ్రెడ్ ఎక్కించుకునేసి మనము ప్యాంట్ వేసుకునేసేయొచ్చు. ఇంకా మన ఛానెల్‌లో ఇంకా మంచి మంచి డిజైన్స్ ఫ్రాక్సు, ఇంక చిన్న పిల్లలవి, పెద్దవాళ్ళవి ఫ్రాక్సు అవన్నీ మంచి మంచి డిజైన్స్ వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నేను వీడియో అప్‌లోడ్ చేస్తూనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి. మీకు ఇంకా కొద్దిమందికి నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకుంటారు. మీరు లైక్ ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఇంకా రీచ్ అవుతుంది. ఇంకా కొద్దిమందికి యూజ్ అవుతుంది మన వీడియోస్ అయితే. చూడండి. చాలా సింపుల్‌గా అయితే మీకు ప్యాంట్ రెడీ అయిపోయింది. మీరు ఓన్లీ హాఫ్ అన్ అవర్‌లో అయితే మీరు స్టిచ్చింగ్ చేసుకునేయొచ్చు. ఈరోజు ఇంతే అండి. ఏమన్నా కబుర్లుంటే కామెంట్‌లో చెప్పండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి అందరికీ.